వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్. మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు అందరికీ 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి. నేను నా కాలేజ్కి వెళ్ళి వస్తున్నప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ని, లేదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయి లాస్ట్ డే వాళ్ళు చేస్తున్న ఎంజాయ్మెంట్ని చూస్తున్నప్పుడు నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయండి. మనము చిన్నప్పుడు ఎలా ఉన్నాము, మన సమ్మర్ హాలిడేస్ ఎలా ఉన్నాయి, ఎలా జరిగేవి అన్నవన్నీ కూడా నాకు గుర్తొచ్చాయి. సో నేను ఆ అనుభూతులను మీతో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. అందుకనే ఈరోజు మనం ఒక చిన్న ప్రయాణం చేయబోతున్నామండి అలనాటి మధుర జ్ఞాపకాల్లోకి. సో ఒకసారి మన చిన్నప్పటి అందమైన రోజుల్లోకి వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. మన చిన్నప్పుడు కిండర్ గార్డెన్ అనే ముచ్చటే లేదండి. 6 ఏళ్ళు నిండాక స్కూల్కి మనమే వెళ్ళేవాళ్ళం. అప్పట్లో సైకిల్ మీద దింపడాలు, స్కూల్ బస్సులు లేవు. చక్కగా చుట్టుపక్కల ఉన్న మన వయసు పిల్లలందరూ కలిసి స్కూల్కి పంపించేవారు. మన తల్లిదండ్రులు కూడా అలా ఒంటరిగా స్కూల్కి పంపించాలంటే అంత భయమే ఉండేది కాదు. మన స్కూల్స్ అన్నీ కూడా మన ఇంటి చుట్టుపక్కల దగ్గరలోనే ఉండేవి. ఇప్పట్లోలాగా గంటలు డిస్టెన్స్ అంతంత దూరంలో ఎవరు వేసేవారు కాదు. పిల్లలు ఒక్కరే స్కూల్కి వెళ్తే ఏమవుతుందో అనే భయం కూడా మన తల్లిదండ్రులకు అస్సలు ఉండేది కాదు. అంత చక్కగా అట్మాస్ఫియర్ ఉండేది. పిల్లలందరం కూడా చక్కగా భుజానికి పుస్తకాల సంచి వేసుకొని నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ చుట్టుపక్కల ఉన్నవన్నీ ఎంజాయ్ చేస్తూ అలా చక్కగా స్కూల్కి వెళ్ళే వాళ్ళము. మనకు తెలిసిందల్లా కూడా పాస్ లేదా ఫెయిల్ మాత్రమే ఆ రోజుల్లో. ఈ రోజుల్లో లాగా ఈ పర్సంటేజులతో మనకు అస్సలు సంబంధం ఉండేది కాదు. ఇప్పటి రోజుల్లో 97, 98 మార్క్స్ వస్తున్నా వాళ్ళ ముఖంలో సంతృప్తే ఉండట్లేదు. ఈ టెన్షన్స్ అన్నీ ఆ రోజుల్లో మనకి లేవు. అలాగే పుస్తకాల్లో నెమలీకలు లేదా కొన్ని రకాల ఆకులు పెడితే మనకు తెలివితేటలు పెరుగుతాయని మనం బలంగా నమ్మేవాళ్ళం. అంత అమాయకంగా ఉండేవాళ్ళం మనకి. కానీ ఆ రోజులు మాత్రం మళ్ళీ మనకి ఎప్పటికీ తిరిగి రావు. పుస్తకాలను, నోట్బుక్స్ని గుడ్డ సంచుల్లో సర్దుకోవడం, ఆ తర్వాత గొలుసు ఉన్న బాక్సుల్లో పెట్టుకోవడం మనకి పెద్ద క్రియేటివ్ పనిలా ఉండేది. అలాగే ప్రతి ఏడాది కొత్త క్లాసులకు వెళ్ళేటప్పుడు పుస్తకాలకి అట్టలు వేయడం అన్నది మన జీవితంలో ఒక పెద్ద పండగలా ఉండేది. ఎగ్జామ్స్ అయిపోయిన నెక్స్ట్ డేనే మన ఇంటి చుట్టుపక్కల మనకన్నా పెద్ద క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎప్పుడూ ఉండేవారు, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ బుక్స్ మనం తీసుకోవడం, మన బుక్స్ మనకన్నా తక్కువ తరగతి కింద తరగతి వాళ్ళకి ఇస్తూ మనం మంచిగా మళ్ళీ కొత్తగా అట్టలు వేసుకొని లేబుల్స్ అంటించుకొని దాని మీద మన పేర్లు రాసుకొని ఎప్పుడెప్పుడు స్కూల్స్ తెరుస్తారా అన్నంత సరదాగా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో మేనేజ్మెంట్ అస్సలు ఒప్పుకోవడం లేదు. ఎప్పటికప్పుడు కొత్త బుక్స్ కొనాల్సిందే, 20-30 వేలు ఖర్చు పెట్టాల్సిందే. అందుకే మన తల్లిదండ్రులకి ఎప్పుడు కూడా మన చదువు ఆర్థికంగా ఎప్పుడూ భారం కాలేదు. కానీ ఈ రోజుల్లో పేరెంట్స్ జూన్ మంత్ వస్తుందంటే వాళ్ళు పిల్లలు ఒక్కరిద్దరున్నా సరే ఎంత ఖర్చు అవుతుందో అని వాళ్ళు పడే టెన్షన్ మనకు అందరికీ తెలిసిందే. మన తల్లిదండ్రులకు మన చదువు ఎప్పుడూ కూడా ఒక పెద్ద ఆర్థిక భారంగా అనిపించలేదు. అలాగే స్కూల్ అయిపోయిన వెంటనే చక్కగా మన ఫ్రెండ్స్తో మనము బయట తిరగడము. అబ్బాయిలు అయితే కనుక ట్రిపుల్ రైడింగ్ సైకిల్ మీద బ్యాక్ ఒకరు ముందొకరు కూర్చొని ఎంత దూరం ప్రయాణం చేసినా వాళ్ళకి తెలిసేది కాదు. అలాగే ఆడపిల్లలు సమ్మర్ హాలిడేస్లో చక్కగా చింతపిక్కలాట, ఆరుగల్లాట ఆడుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇంకా సమ్మర్ హాలిడేస్ అంటే అది నిజంగా ఒక పండగ. ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట గడిపిన రోజులు. ఎర్రటి ఎండలో కూడా మన ఆటలు ఆగేవి కాదు. మామిడి చెట్టు కింద కూర్చొని మామిడి తింటూ నీళ్లను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ నవ్వులతో గడిపిన ఆ క్షణాలు ఎప్పటికీ మనసులో తాజాగానే ఉంటాయి. స్నేహితులతో కలిసి సైకిల్ మీద వెళ్ళడం, ఎంత నవ్వుకున్నామో ఎంత మాట్లాడుకున్నామో ఇప్పుడు ఆలోచిస్తే అది నిజమైన ఆనందం. మన కోరికలు కూడా చాలా చిన్నవేనండి. దీపావళి రోజున టపాసులు ఒక్కొక్కడిగా కాల్చిన మన ఆనందం మాత్రం పెద్దదే. రాత్రి అయ్యాక ఆరు బయట మంచాలు వేసుకొని అందరం కలిసి పడుకొని కబుర్లు చెప్పుకుంటూ ఎప్పుడు నిద్రపోయామో కూడా తెలిసేది కాదు. డాబా మీద పడుకొని నక్షత్రాలు లెక్క పెడుతూ మన చిన్న చిన్న కలలు కంటూ ఆ ప్రశాంతత ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది? పవర్ కట్ వచ్చినా అది ఇబ్బంది కాదు. క్యాండిల్లో లైట్ వెలిగించుకొని మనం కబుర్లు చెప్పుకుంటూ మాటలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ అది కూడా ఒక స్పెషల్ మెమరీ. కాలం కాస్త ముందుకు వెళ్ళింది. మనం పెద్దవాళ్ళం అయిపోయాం. స్కూల్ అయిపోయింది. స్నేహితులు ఒక్కొక్కరుగా దూరం అయ్యారు.
10th అయ్యాక మనం స్క్రాప్ బుక్లో రాసుకున్న మాటలు బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ ఇప్పుడు చదివితే మనసులో ఒక చిన్న బాధ, ఒక చిన్న నవ్వు. ఈరోజు మన దగ్గర అన్నీ ఉన్నాయి, ఫోన్ ఉంది, సౌకర్యాలు ఉన్నాయి, కానీ ఆ రోజులు ఆ సంతోషం మాత్రం ఎప్పటికీ లేదు. తిరిగి అటువంటి రోజులు మన జీవితంలో రావాలని